స్రావక వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం. అందులో భాగంగా మనం ఇప్పుడు క్లోమ గ్రంథికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి అనేటువంటిది మనకు ముఖ్యంగా సంయుక్త గ్రంథి అంటున్నాం. సంయుక్తంగా ఉండేటువంటి గ్రంథి. ఇది అంతఃస్రావిక గ్రంథి గాను మరియు బహిస్రావిక గ్రంథి గాను పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. క్లోమ గ్రంథి అనేటువంటిది సంయుక్త గ్రంథి అంటున్నాం. ఈ సంయుక్త గ్రంథి అనేటువంటిది మనకు రెండు రకాల క్రియలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో బహిస్రావిక గ్రంథి గాను అంతఃస్రావిక గ్రంథి గాను పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. దాంతో పాటు మన క్లోమ గ్రంథి అనేటువంటిది జీర్ణక్రియకు సంబంధించినటువంటి జీర్ణక్రియ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటున్నాం. కాబట్టి ఈ సంయుక్త గ్రంథి లోపల మనకు ఇది క్లోమ గ్రంథి యొక్క నిర్మాణం. ఈ క్లోమ గ్రంథి లోపల మనకు వివిధ కణజాలాలు అనేటువంటి ఉప కణజాలాలు అనేటువంటి ఉంటాయి. ఈ కణజాలం అంతా కూడా మనకు క్లోమ ఎసినైన్ అనేటువంటి కణజాలం ఉంటుంది. ఇది బహిస్రావికంగా పనిచేసి మనకు క్లోమ రసాన్ని విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. క్లోమ గ్రంథిలో ఉండేటువంటి ఉపకణజాలం ఏదైతే ఉందో ఇది దాన్ని మనము క్లోమ ఎసినైన్ అంటున్నాం. ఈ క్లోమ ఎసినైన్ లో ఉండేటువంటి ఉపకణజాలం మనకు క్లోమ రసాన్ని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్లోమ రసం లోపల ఉండేటువంటి సోడియం బైకార్బోనేట్, ఈ సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది తటస్థీకరణానికి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి తటస్థీకరించడం అనేటువంటిది జరుగుతుంది. క్లోమ రసం లోపల మనకు సోడియం బైకార్బోనేట్ కానీ ట్రిప్సినోజన్ కానీ అదేవిధంగా కైమోట్రిప్సినోజన్ కానీ ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి క్లోమ రసంలో ఉండేటువంటి సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది మనకు తటస్థీకరణ చర్యలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ట్రిప్సినోజన్ కానీ కైమోట్రిప్సినోజన్ కానీ మరియు ఎమైలేజ్ అనేటువంటివి మనకు ఎంజైమ్స్ పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా క్లోమ రసం లోపల కొన్ని రకాల కణ సమూహాలు అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా కణ సమూహాలు అనేటువంటివి అనేక రకాల కణ సమూహాలు అనేటువంటివి ఉంటాయి అంటున్నాం. క్లోమ రసం లోపల అనేక కణ సమూహాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ కణ సమూహాలను మనం ఏమంటున్నామంటే లాంగరాన్స్ పుట్టికలు అంటున్నాం. క్లోమ రసంలో ఉండేటువంటి కణ సమూహాలు అనేక రకాలుగా ఉంటాయి. ఆ కణ సమూహాల మొత్తాన్ని మనము లాంగరాన్స్ పుట్టికలు అంటున్నాం. ఈ లాంగరాన్స్ పుట్టికలు అనేటువంటివి మనకు అంతఃస్రావిక వ్యవస్థ లోపల పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. లాంగరాన్స్ పుట్టికలు అనేటువంటివి మనకు అంతఃస్రావిక వ్యవస్థ లోపల పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అంతఃస్రావిక వ్యవస్థ లోపల జీర్ణక్రియ విధానం కానీ అదేవిధంగా సంయుక్తం లోపల బహిస్రావిక కానీ జీర్ణక్రియకు సంబంధించిన అంశాల్లో మనకు ఈ క్లోమ రసం అనేటువంటిది శరీరం యొక్క కణజాలం లోపల జరుగుతుంది. కాబట్టి దాన్ని అంతఃస్రావిక గ్రంథిగా చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాంగరాన్స్ పుట్టికలు అనేటువంటి మనకు అంతఃస్రావిక కణజాలంతో కూడినటువంటిగా చెప్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ క్లోమ గ్రంథి అనేటువంటిది మనకు లాంగరాన్స్ పుట్టికల లోపల మనకు ముఖ్యంగా మూడు రకాల కణజాలాలు అనేటువంటి కణాలు అనేటువంటి ఏర్పడతాయి. లాంగరాన్స్ పుట్టికల లోపల మనకు 4 రకాల కణాలు అనేటువంటివి ఉంటాయి. ఫస్ట్ ఆల్ఫా కణం, బీటా కణం, డెల్టా కణం, ఎఫ్ కణం అనేటువంటి ఈ 4 రకాల కణాలు మనకు ఎక్కడ ఈ కణజాలం లోపల ఉంటాయి. అంతఃస్రావిక కణజాలంలో వివిధ కణజాలాలు అనేటువంటి ఉంటాయి. ఈ కణజాలం లోపల మనకు లాంగరాన్స్ పుట్టికల లోపల 4 రకాల కణజాలాలు అనేటువంటి కణాలు అనేటువంటి ఏర్పడతాయి. అందులో మనకు ఆల్ఫా కణం, బీటా కణం మరియు డెల్టా కణం అదేవిధంగా ఎఫ్ కణం అనేటువంటిది ఉంటుంది అంటున్నాం. నెక్స్ట్ ఒకవేళ మనము ఆల్ఫా కణాలను చూసినట్లయితే ఈ ఆల్ఫా కణం అనేటువంటిది మనకు గ్లూకగాన్ విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. లాంగరాన్స్ పుట్టికల్లో ఉండేటువంటి ఆల్ఫా కణము దేన్ని విడుదల చేస్తుంది? గ్లూకగాన్ విడుదల చేస్తుంది. అయితే ఈ గ్లూకగాన్ అనేటువంటిది మనకు పెప్టైడ్ హార్మోన్ అంటున్నాం. ఈ గ్లూకగాన్ అనేటువంటిది మనకు
పెప్టైడ్ హార్మోన్. మరి అదేవిధంగా ఇది గ్లైకోజన్ లోపల విచ్ఛిత్తి చెంది మనకు గ్లూకోజ్ స్థాయిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. గ్లైకోజన్ పద్ధతి లోపల మనకు గ్లైకోజన్ యొక్క విచ్ఛిత్తి చెంది మనకు రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ యొక్క స్థాయిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం దీన్ని హైపర్ గ్లైసెమిక్ కారకంగా పిలుస్తాం. గ్లూకోగాన్ని ఏమంటున్నాము? హైపర్ గ్లైసెమిక్ కారకంగా పిలుస్తున్నాం. హైపర్ అంటే ఎక్కువ, అంటే గ్లూకోజ్ యొక్క స్థాయిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అది డయాబెటిస్ హైపర్ గ్లైసెమియా అనేటువంటి వ్యాధిని నివారించడానికి దీన్ని గ్లూకోగాన్ పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్లూకోగాన్ అనేటువంటిది అమైనో ఆమ్లాలు కానీ లాక్టిక్ ఆమ్లాలు కానీ కలిపి మనం గ్లూకోజ్ గా చేయడం అనేటువంటిది, గ్లూకోజ్ యొక్క తయారీలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది గ్లూకోగాన్. కాబట్టి మనకి గ్లూకోగాన్ని డయాబెటిస్ హైపో గ్లైసెమియా అనేటువంటి కారకంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. లేదా డయాబెటిస్ హైపర్ గ్లైసెమియా యొక్క వ్యాధి నివారణలో మనకు హైపర్ గ్లైసెమిక్ కారకంగా పనిచేసేటువంటి గ్లూకోగాన్ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకు బీటా కణాలు. ఈ బీటా కణాలు అనేటువంటిది మనకు ప్రోటీన్ సంబంధించినటువంటి హార్మోన్. ఈ ప్రోటీన్ హార్మోన్ అనేటువంటిది మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. బీటా కణం అనేటువంటిది ప్రోటీన్ హార్మోన్, అదేవిధంగా మనకు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ఇన్సులిన్ అనేటువంటిది మనకు హైపోగ్లైసెమిక్ కారకంగా పనిచేస్తుంది. హైపోగ్లైసెమిక్ కారకంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి గ్లూకోజ్ అనేటువంటిది, రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ అంతా కూడా విచ్ఛిన్నం చెంది లేదా వినిమయం చెంది గ్లైకోజన్ సంశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి గ్లూకోజ్, రక్తంలో ఉండేటువంటి యొక్క గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ అనేటువంటిది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా గ్లూకోజ్ యొక్క స్థాయిని తగ్గించి మనకు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారడం అనేటువంటిది ఇన్సులిన్ చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని తగ్గించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇన్సులిన్ అనేటువంటిది ప్రోటీన్ కారకం హార్మోన్ గా చెప్తున్నాం, దీన్ని హైపోగ్లైసెమిక్ కారకంగా చెప్తున్నాం. అదేవిధంగా రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ యొక్క వినిమయం జరిగి అదేవిధంగా గ్లైకోజన్ సంశ్లేషణ చెంది మనకు గ్లూకోజ్ స్థాయి అనేటువంటి తగ్గుతుంది. రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ అనేటువంటిది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారడం అనేటువంటిది జరుగుతుంది. మనకు ఇవి బీటా కణాలు ఇన్సులిన్ కారకం ద్వారా మనకు విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్ డెల్టా కణాలు. ఇవి సోమాటోస్టాటిన్ కి సంబంధించినటువంటి హార్మోన్ విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సోమాటోస్టాటిన్ అనేటువంటిది నిరోధక హార్మోన్. సోమాటోస్టాటిన్ అనేటువంటిది నిరోధక హార్మోన్. అదేవిధంగా గ్రోత్ హార్మోన్ ని కానీ గ్లూకోజ్ ని కానీ ఇన్సులిన్ ని కానీ నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎఫ్ కణాలు. ఈ ఎఫ్ కణాలు అనేటువంటిది క్లోమా పాలిపెప్టైడ్ కి సంబంధించినటువంటి హార్మోన్. ఇది పికాసైన్ యొక్క సంకోచాన్ని నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎఫ్ కణాలు అనేటువంటి క్లోమా పాలిపెప్టైడ్ కి సంబంధించినటువంటి హార్మోన్స్. ఇది ఏం చేస్తుందంటే పికాసైన్ యొక్క సంకోచాన్ని నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి క్లోమగ్రంథి అనేటువంటిది మనకు క్లోమై ఎసినైన్ నుండి మనకు క్లోమ రసాన్ని విడుదల చేయడం. ఈ క్లోమ రసం లోపల మనకు సోడియం బైకార్బోనేట్ కానీ ట్రిప్సినోజన్ కానీ కైమోట్రిప్సినోజన్ కానీ ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఎంజైమ్స్ అన్ని కూడా మనకు అంతఃస్రావిక వ్యవస్థ లోపల జీర్ణక్రియ జరగడానికి ఉపయోగించేటువంటి ఎంజైమ్స్. అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ అనేటువంటిది మనకు తటస్థీకరణానికి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్లోమరసంలో ఉండేటువంటి కణాల యొక్క సమూహాలు అనేటువంటివి ఉంటాయి. ఈ కణాల యొక్క సమూహాన్ని మనము లాంగ్రాన్స్ స్ఫటికలు అంటున్నాం. ఈ లాంగ్రాన్స్ స్ఫటికలు అనేటువంటివి మనకు 4 రకాల కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ 4 రకాల కణాలలో మనకు ఆల్ఫా కణాలు, బీటా కణాలు, డెల్టా కణాలు, ఎఫ్ కణాలు అనేటువంటివి ఉంటాయి.
ఆల్ఫా కణం అనేటువంటిది గ్లూకోజ్ ఉత్పత్తి చేయడం, గ్లూకగాన్ ఉత్పత్తి చేయడం. ఈ గ్లూకగాన్ అనేటువంటిది గ్లూకోజ్ యొక్క స్థాయిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా హైపోగ్లైసెమిక్ కారకంగా కూడా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ బీటా కణాలు అనేటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం. ఇన్సులిన్ అనేటువంటిది హైపోగ్లైసెమిక్ కారకంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ముఖ్యంగా రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ యొక్క స్థాయిని తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా డెల్టా కణాలు అనేటువంటివి సోమటోస్టాటిన్ సంబంధించినటువంటి నిరోధక హార్మోన్ అంటున్నాం. ఈ సోమటోస్టాటిన్ అనేటువంటిది నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని అంటే గ్రోత్ హార్మోన్ ని కానీ ఇన్సులిన్ ని కానీ గ్లైకోజన్ కానీ తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్ కణాలు. ఈ ఎఫ్ కణాలు అనేటువంటివి క్లోమోఫాలిపేప్టైడ్ కి సంబంధించినటువంటి హార్మోన్స్. ఇది కూడా మనకు పిత్తాశయం యొక్క సంకోచ సరళికలు ఏవైతే ఉన్నాయో పిత్తాశయం యొక్క సంకోచాన్ని తగ్గించడము లేదా నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది.